నమస్తే. ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురు. మహాదేవ శ్రీమాత్రే నమః. ఈ యొక్క సింహరాశి వారికి కొంత ఇబ్బంది కలిగించే అటువంటి సందర్భాలు అని చెప్పకనే చెప్పడం జరుగుతున్నది. ఇది నాకే బాధాకరంగా అనిపిస్తుంది. ఎవరు ఏమన్నా అనుకున్నా మంచిదే. చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ యొక్క గురుగ్రహము అతిచార యోగం ద్వారా మీకు హాస్పిటలైజ్డ్ డబ్బు ఖర్చు కావచ్చును, ఇల్లీగల్ అఫైర్స్ ఏమైనా దొరికిపోవడం కావచ్చును, ఏమైనా రైడింగ్ జరిగేటువంటి సిచ్యువేషన్స్ ఉంటవి. మీ వృత్తుల ప్రకారంగా ఫలానా ఇంట్లో గుట్టు చప్పుడు కాకుండా ఫలానా పని చేస్తున్నారు అనేటువంటిది విషయాలు. ఇలాంటివి ఎవరైతే మా అక్షరంతో ఉన్నారో, టా అక్షరంతో ఉన్నారో జాగ్రత్త. ఈ ఏరియాలలో కూడా జాగ్రత్త. లైక్ మలేషియా కావచ్చు, చెప్తున్నా కదా, రాబోయే రోజులలో ఇక్కడైనా ఇబ్బందులు జరిగేటువంటి సందర్భాలు ఉన్నవి. ఇంకా మా అక్షరంతో ఏదైనా ఉండేటువంటి ఊర్లలో ఒక సంచలనమైనటువంటి ఏదో ఒక వార్త అనేటువంటిది చక్కర్లు కొట్టే పరిస్థితి మాత్రం ఉన్నది. ఇది మాత్రం ఖచ్చితంగా. ఇప్పుడు ఇదే విషయము నేను చెప్తున్నా, అర్థం చేసుకోండి. ఎందుకు అంటే గతంలో ఏ నెంబర్ మన ఇదేంది లెటర్ ఏ అక్షరంతో పేర్లు కలిగినటువంటి వారు జాగ్రత్త అని మనం వీడియో చేసినాం, గుర్తుందా? ఇవాళ పొద్దున పేపర్లో ఒకటి నేను న్యూస్ చూసిన. అనిల్ కుమార్ అనేటువంటి వ్యక్తి లంచం తీసుకుంటూ పట్టుబడినటువంటి దాఖలాలు. అది ఎక్కడ తెలంగాణ సంబంధించి. అంటే ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఆల్రెడీ మనం చేసినటువంటి వీడియోలో చెప్పి ఉన్నాము. ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ కూడా మాక్షరముతో ఉండేటువంటి మాదాపూర్ కావచ్చు. ఉదాహరణకు చూడండి, న్యూస్లో ఏదో ఒకటి సంచలనం మారుతుంది. అది లైక్ కారు ప్రమాదాల, అదేవిధంగా యాక్సిడెంట్సా, లేదా అక్కడ పోలీసు వారి యొక్క ఏదో ఒక నిఘాతో ఏదో ఒక సీక్రెట్ విషయం బయటకు రావడమా, ఇలాంటివి జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. జాగ్రత్త. సో దీనికి తోడు ముఖ్యంగా ఫస్ట్ స్థాన చలనం, ప్రదేశ మార్పు ఉంది. ఈ మా అక్షరము, టా అక్షరము పేర్లు కలిగినటువంటి వారు పనిచేసే చోట మీ యొక్క పని వదిలేసి వేరే వర్క్ వెతుక్కోవడం కానీ, వేరే వర్క్ తర్వాత ముందు ఈ పని అయితే వదిలేస్తా, ఏదైతే అదైంది, ఓ నెల ఖాళీగా ఉన్న మంచిదా అనేటువంటి ఆలోచన రావడం కావచ్చును. స్త్రీ మూలక ఇబ్బందులు, పురుష మూలక ఇబ్బందులు. స్త్రీలకు పురుష మూలక, పురుషులకు స్త్రీ మూలక ఇబ్బందులు. ఇది మాత్రము ఖచ్చితంగా ఉంటుంది. ఇక అదేవిధంగా అధికంగా ఆదాయానికి మించినటువంటి డబ్బు ఖర్చు కనబడుతున్నది. దీనికి తోడు విపరీతమైనటువంటి నష్టాలు వాటిల్లే పరిస్థితి ఉన్నది. ఖర్చులు అధికంగా పెరుగుతూ నష్టాలు అవుతూ రావలసిన చోటనే మనకు నష్టం వాటిల్లేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా కొంత హాస్పిటలైజ్డ్కు వెళ్ళడం కానీ, హాస్పిటల్ సంబంధించినటువంటి విషయాలు మా అక్షరంతో ఉండేటువంటి పేర్లు కలిగినటువంటి హాస్పిటల్లకు కూడా రైడింగ్ జరగడము, రైడ్ చేయడము, అందులో ఎక్కువగా మరణాలు జరగడము, హాస్పిటల్లో ఆ పేరు కాస్త బదనాం అవ్వడము, అంటే ఫలానా పేరు గల హాస్పిటల్ అమ్మో అనే విధంగా ఏర్పడడం కానీ, ఇప్పుడు ఏదో ఆ హాస్పిటల్లో ఉండేటువంటి కుర్రాళ్ళు ఎవరైనా రోగులతో కానీ ఎవరితోనైనా ఏమైనా ఇబ్బంది కలిగించే ఇట్లాంటి, అంటే ఒకటి రెండని మనం చెప్పలేం కానీ చాలా ఏదో ఒక రకం జరిగే పరిస్థితి ఉంది. ఇక ప్రయాణాలు, తరచూ ప్రయాణాలు ఏర్పడము, విదేశీ ప్రయాణాలు యోగించే పరిస్థితి ఉంది. ఇక్కడ భార్యాభర్తలలో కొంతమేర అన్యోన్యత లోపించడము ఉన్నది. అదేవిధంగా కొంత
కొన్ని సందర్భాలలో ఆవేశానికి వెళ్ళి అధిక స్పీడ్ వాహనాలు నడిపి ప్రమాదాలు చేసుకునేటువంటి పరిస్థితులు ఉన్నవి. సో తస్మాత్ జాగ్రత్త. ఇక మరీ ముఖ్యంగా ఇంకా విషయం ఏమిటి అంటే శత్రువులు అధికంగా పెరగబోతూ ఉన్నారు. శత్రువులు అధికంగా పెరగడంతో పాటుగా మనకు కొంతమేర ఆకస్మిక నష్టాలు ఉన్నవి. అదేవిధంగా కొంత రహస్య విషయాలు ఏదైనా ఉంటే బయటపడడం కానీ బయటికి రావడం కానీ ఉన్నవి. కొంత మనకు ఇంకను ఈ చరిత్ర అంటే హిస్టరీ రిలేటెడ్ ఏమైనా ఎవరైనా ఉన్న వారికి కొంత ఇబ్బందులు అంటే లైక్ ఇప్పుడు స్వాతంత్ర సమర యోధులు అని చెప్పి అనుకుంటారు కదా, వారికి సంబంధించినటువంటి ఏదైనా ఆ ల్యాండ్స్ కానీ వారికి ఏమైనా ల్యాండ్స్ ఇవ్వడం కానీ వారికి ఇచ్చినటువంటి ల్యాండ్స్ ఏమైనా మళ్ళీ తిరిగి ప్రభుత్వం ఖాళీగా అంటే వారసత్వంతో ఉండేటువంటి ఆ యొక్క ల్యాండ్స్లో ఎవరు ఉంటలేరు అనుకొని తిరిగి తీసుకొని ఎవరికైనా లేని వాళ్ళకి ఇవ్వడం కానీ ఇలాంటివి కొన్ని విపరీతంగా అప్పులు చేయాల్సి వస్తుంది. గొడవలు వాటిల్లే పరిస్థితి ఉంది. దీంతో పాటుగా కోర్టు కేసులు కూడా జరిగేటువంటి పరిణామాలు ఉన్నవి. అదేవిధంగా కొంతమేర ఉద్యోగం మాత్రం మార్పులు ఉన్నవి. ఈ సమయంలో మీకు తిరుపతిలో సేవ కావచ్చును, మీ దగ్గరలో ఉండేటువంటి దేవాలయంలో సేవ కావచ్చును. ఎంత చేసుకుంటే మీకు అంత అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటవి. దీనికి తోడు ఎల్లో రంగు వస్త్రాలు అధికంగా ధరించాలి. ఎల్లో రంగు వస్త్రాలను దానంగా ఇవ్వాలి. ఎల్లో రంగుతో ఉండేటువంటి కర్చీఫ్ కావచ్చును, ఎల్లో రంగులో ఉండేటువంటి పెన్ను కావచ్చును మీరు అధికంగా ధరించడం మూలకంగా కొంత భగవంతుని యొక్క అనుగ్రహం పొందుతారు. ఇది విషయాన్ని గమనిస్తూ ఇంకా మనకు ఇంకో విషయం ఏమిటయ్యా అంటే కొంతమేర మనస్పర్ధలు కూడా ఉంది. భార్యాభర్తలకు కానీ బంధువులలో కానీ ఎవరికైనా ఒకరికి ఆరోగ్య సమస్యలు భార్యాభర్తలలో. అదేవిధంగా పిల్లలకు కూడా కొంత ఆరోగ్య సమస్యలు, పిల్లలు ఏమైనా స్థానచలనం ప్రదేశ మార్పులు చెందవచ్చును. ఇలాంటివి సంచలనాత్మకమైనటువంటి విషయాలు మధ్యతరగతి వ్యక్తులకు వేరు, కొంత ఉన్నత హోదాలో ఉండేటువంటి వారి వేరు. ఇలా సెలబ్రిటీ రేంజ్ లో ఉండేటువంటి వారికి మాత్రము అది ఒక రేంజ్ లో ఉండబోతున్నది. రాజకీయాలలో ఉండేటువంటి వారికి కూడా ఒక రేంజ్ లో వీరికి ఉండబోతున్నది. కనుక ఈ విషయాన్ని గమనించుకోండి. సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో, మా అక్షరంతో ఎవరైతే ఉన్నారో చాలా అంటే చాలా జాగ్రత్త అని చెప్పడం జరుగుతున్నది. కనుక వీరు తప్పకుండా మనం చెప్పినటువంటి ఎల్లో రిలేటెడ్ ఎల్లో ఉండండి. ఇందాక మనం మొదట్లో చెప్పుకున్న వైవస్వత హోమం అని, అందులో తప్పకుండా పాల్గొనే ప్రయత్నం చేయండి. ఇక అన్నిటికంటే ముఖ్యంగా వారి వ్యక్తిగత జీవితానికి కానీ వారి వ్యక్తిగత జాతకానికి సంబంధించి కానీ ఎప్పుడు ఏది అంటే కొంత ఎక్సైట్మెంట్ ఉన్నది. మాకు ఇప్పుడు ఏం జరుగుతుంది, మాకు ఇప్పుడు ఎట్లా ఉండబోతున్నది, వివాహం ఎప్పుడు లేదా సంతానం ఎప్పుడు, లైక్ ఇలాంటివన్నీ ఉంటవి. సో అలాంటి విషయాలకై తప్పకుండా క్లియర్ కట్గా ఈ ఇయర్లో ఈ టైం నుంచి ఈ టైం వరకు మీకు ఇది జరగబోతూ ఉన్నది. ఇది అక్షర సత్యంగా కళ్ళకు కట్టినటువంటి విధంగా తెలుసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా కాల్ చేయండి. ఎందుకు అంటే నేను ఈ విధంగా కాల్ చేయండి అనుకుంటే ఎవరికి చెప్పను, జస్ట్ వీడియో చేయడం అంత మట్టుకే. చాలా మంది కూడా బయట కొన్ని అనివార్య కారణాల వల్ల ఎవరిని నమ్మాలో ఎవరు నమ్మట్లేదో తెలియక మోసపోతున్నారు. మంచి పేరు ప్రఖ్యాతలు కలిగినటువంటి వారు కూడా సబ్జెక్టు లేదు, ఆకారం పుష్టి నైవేద్య నష్టి అన్నట్టుగా ఉంటారు. సబ్జెక్టు ఉండేటువంటి వారిని గమనించుకొని ముందుకు వెళ్ళండి, అంతే. ఓవరాల్గా ఈ గురు అతిచార స్థితి వల్ల సింహరాశి వారికి రాబోయే 41 రోజులు ఏం జరగబోతుందో చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు.